మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఎన్టీఆర్ గారి బయోపిక్ ఒకటి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ కోసం. సో అందులో మీ క్యారెక్టర్ అంటే మీకు ఎలా అనిపించింది తాతగారి పాత్ర పోషించడం అండ్ అలానే బాలకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం? వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్తామండి, అలాంటి అవకాశం ఎవరికి రాదు, చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ ఒక ఇష్టమైన డైరెక్టర్తో పనిచేస్తున్నాను ఆ సినిమాలో. One of the main reasons for me to say okay to the project also, to be part of that project also was because of Krish, and of course Balakrishna gartho he is so superb. Nenu ana dubbing ayipoyindi, dubbing ayipoyaka nenu scenes chusanu nenu, and he fit the character so well, Balakrishna garu. So many places nenu aina ekkada Balakrishna garu kanapadaru, రామారావు గారు కనపడతారు. అందరూ చాలా కష్టపడి we worked really hard, makeup, hair, get everything right, the appearance, the walk, try to do everything even so చాలా బాగా వచ్చిందని నా నమ్మకం, and I'm eagerly looking forward to the release. అంటే ఈ ఆఫర్ మీకు వచ్చినప్పుడు గారి క్యారెక్టర్ పోర్ట్రే చేయాలి అన్నప్పుడు ఏమన్నా భయపడ్డారో? అంటే నేను ఆ పాత్రని పోషించగలనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నమ్మకం ఉంది. అంటే ఇఫ్ ఐ ఆనెస్ట్గా నేను చేయాల్సిన కృషి ఏంటంటే తాత యంగర్ పోర్షన్ని పోర్ట్రే చేయడానికి కొంచెం వెయిట్ తగ్గాను. బట్ ఐ సాట్ విత్ ద మేకప్ అండ్ ద హెయిర్ గైస్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ మీద అంతా వదిలిపెట్టేస్తే అప్పుడప్పుడు కుదరదు. సో వీ సాట్, ఇట్ వాజ్ అ కంబైన్డ్ టీమ్ వర్క్, sitting with the makeup people, getting everything right and doing. I learned so many things in the process also. And అది ఒక ప్రొఫెషనల్ అటెంప్ట్ అయినా ఒక పర్సనల్ యాంగిల్ ఉంది సినిమాలో. సో అది ఒక బాధ్యతని చేసా, ప్రెషర్తో చేయలేదు కానీ ఒక బాధ్యత ఉందని చేశాను. ఆ బాధ్యతతో చేసిన సినిమా అది, పాత్రతో. సో ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్, ఎందుకంటే అది చేసినప్పుడు టుమారో ఐ మైట్ డూ అ ఫిల్మ్, బట్ ఈ పాత్ర నచ్చలేదు, గెటప్ నచ్చలేదు, నువ్వు బాగాలేవు అని చెప్తే పర్లేదు. కానీ ఈ తాతగారి పాత్ర వేస్తున్నప్పుడు అది చెప్తే ఇట్స్ నాట్ గుడ్. సో వీ వర్క్ విత్ ఎక్స్ట్రా కేర్. నాకు సినిమా బాగా నచ్చిందండి. అండ్ చేతు ఆల్సో హీ సూటెడ్ ద పార్ట్, ఎందుకంటే his expressions, acting and everything was perfect. The way his interaction with Kirti was in the film, chala chilipiga, chala mudduga undi, whatever those episodes were. This movie is a little different. This movie is Tatagaru off-screen persona ekku untundi, and it's a little more mature. Chetu played the younger portion, so I'll play a slightly older portion. I'll play the middle age. I'm playing the young, middle and old. But Chetu only played I think one phase, I think. Yeah. Movies are being joined Yeah. generation. Yeah. And మీరు తాతగారి తోటి చాలా అటాచ్డ్, సో ఎక్కువగా కూడా ఆయన దగ్గర పెరిగారు మీరు. సో అంటే మేనరిజమ్స్ అవి కావచ్చు, బాడీ లాంగ్వేజ్ మనం ఇంకా పర్సనల్గా ఎక్కువ ఉంటాం కాబట్టి అది తెలుస్తుంది. సో మీరేమన్నా యాడ్ ఆన్స్ లాగా బాడీ లాంగ్వేజ్ అది పెద్ద లేదండి. I try to be very natural and honest. ఎక్కువ మిమిక్రీ చేయడానికి ట్రై చేయలేదు, మరీ ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు. ఒక స్టేజ్ వరకు చేస్తే అది బాగుంటుంది, ఇంకా కొంచెం ఫోర్స్ చేస్తే అది కొంచెం ఆర్టిఫిషియాలిటీ వచ్చేస్తుంది. సో ఐ ట్రై టు బీ యాజ్ న్యాచురల్ as possible. Let's hope everything's fine. I saw the dubbing and I was quite happy with everything. Yeah. Hi, this is Lakshmi Manchu. Please subscribe to Filmy Jalsa for all your latest film news. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.